పాపము ఎంత విచిత్రము, పాపము గర్భముగా మారి అందులోకి వెళ్ళి ఏమొచ్చిందట? మరణము. గమనిస్తున్నారా? ఏంటి పాపం? పాస్గా నేను అన్నిట్లో పర్ఫెక్ట్ కదా అనేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఐఎమ్ పర్ఫెక్ట్ అనేటోళ్ళు లేరా? ఉన్నారు. కానీ దేవుని యందు భయము భక్తి లేదు. దేవుని యందు భయభక్తులు కలవాడు దేవుని సేవకుని కూడా గౌరవిస్తూ దేవుని మాట సేవకుని మాట ఒకటే అని అది భావించినప్పుడు సుఖము క్షేమము భద్రత ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు భయభక్తులు లేకుండా వలన వారికి శ్రమలే. హల్లెలూయా. చదువుతున్నారా? వారు విసర్జించిరి నా యెడల భయభక్తులు లేకున్నటయు బాధకును. ఎంతమంది బాధపడుతుంది ఇక్కడ? శోధన బాగుంది, మస్తు శోధన అవుతుంది, మస్తు శోధన. చాలామంది చేతులు ఎత్తారు, ఇప్పుడు ఎత్తుతలేరు, ఎందుకంటే వాక్యం బాధకు శ్రమకు కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన